వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో బీరకాయ బచ్చలి కూర ఆకు వేసి పచ్చడిలాగా చేసుకుందాం ఫ్రెండ్స్. గ్రేవీ చూడండి. ఇప్పుడు మట్టి పాత్ర పెట్టుకున్నాను పొయ్యి మీద. ఆయిల్ యాడ్ చేసి నూనె పోసుకుందాము, తగినంత ఆవాలు యాడ్ చేసుకుందాము. నూనె వేడైపోయింది, ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండు మిరపకాయలు యాడ్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్గా తిరగాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మనం నూనెలో ఇలా వేయించి చేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయితేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తెల్లగడ్డ యాడ్ చేసుకోవాలి, ఉల్లిపాయలు తరిగింది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఈ మెథడ్లో మనము వంకాయలు, బెండకాయలు, బెండకాయలు వచ్చి ఒట్టి కడాయిలో కూడా వేయించి వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మెథడ్లో చేసుకుంటే. కూరాకులు ఇలా వేయించి చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకుందాము. మనం నీళ్ళు యాడ్ చేయకుండా ఒట్టి బచ్చలి కూరాకు కూడా వేసి సిమ్లోనే పెట్టి మనము మిక్సీలో వేసుకుంటే కూడా చట్నీలాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బచ్చలి కూరాకు హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందాము. టమాటో వేసి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుందాము. ఈ గ్రేవీకి మాత్రం మనం టమాటాలు ఎక్కువసేపు కూడా వేయించిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఊరికే కొంచెం సేపు మగ్గితేనే చాలు, బాగా ఉడికిపోయినా అవసరం లేదు. చూడండి, ఎందుకంటే మనం నీళ్ళు వేసి బాయిల్ చేసి ఎనుపుకోబోతున్నాము. ఏ కాయగూరలు వేయకపోయినా ఇలా టమాటాలు ఎక్కువగా వేసి ఎనుపుకుంటే కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు తరిగి పెట్టుకున్న బీరకాయలని యాడ్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ కాయలంతా కూడా మన మిద్దె పైనవే. బచ్చలి కూరాకు బీరకాయ హార్వెస్ట్ చేసుకొని వచ్చి నేను ఈ గ్రేవీ చేసుకున్నాను. చూడండి, ఆర్గానిక్గా ఇలా ఏదో మన మిద్దె పైన ఉండే కాయలతోనే గ్రేవీ ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం సేపు వేయించుకోవాలి బీరకాయ వేసినాక. బీరకాయ మాత్రం ఆప్షనల్ ఫ్రెండ్స్, నేను యాడ్ చేసి చేసుకున్నాను. పెద్ద ఆకుగా ఉందని చుంచి కడిగి పెట్టుకొని ఉన్నాను నేను బచ్చలి కూర ఆకు. చూడండి, ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకున్నాము బీరకాయలో. కొంచెం సేపు ఫ్రై అయినాక కూరాకు వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పసుపు కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కూరాకు యాడ్ చేసుకుందాము. ఈ కూరాకు వచ్చి ఊరికే ఒక 5 minutes మన సిమ్లో పెట్టుకుంటేనే బాగా బాయిల్ అయిపోతుంది. బీరకాయ యాడ్ చేయకుండా, నీళ్ళు కూడా యాడ్ చేయకుండా ఒట్టిది పచ్చడిలాగా మనం చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, కొంచెం సేపు కలుపుకుందాము బాగా కూరాకులు ఫ్రై అయ్యేంత వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వేగేటప్పుడే దీంట్లో నుంచి నీళ్ళు వచ్చేసింది. చూడండి, మనం నీళ్ళు కూడా ఎక్కువగా యాడ్ చేసుకునే అవసరం లేదు, ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. అంతే, ఇది బాగా కొంచెం సేపు ఫ్రై అవ్వాలా. చిన్న గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకున్నాను నేను. చూడండి, ఇప్పుడు చింతపండు కొద్దిగా యాడ్ చేసి బాయిల్ చేసుకుందాము. ఎక్కువగా టమాటాలు యాడ్ చేసుకుంటే అవసరం లేదు ఫ్రెండ్స్, నేను తక్కువగా యాడ్ చేసుకున్నాను కాబట్టి యాడ్ చేసుకున్నాను. చూడండి, అంతే, ఒక 5 minutes బాయిల్ చేసి మనము ఎనుపుకుందాము. అంతే, చూడండి ఫ్రెండ్స్, బాగా బాయిల్ అయిపోయింది. 5 minutes చాలు, దీనికి 5 నిమిషాలే చాలు. ఎక్కువగా ఉడికితే కూడా బాగుండదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీళ్ళంతా వంపేసి నేను ఎనుపుకుంటా ఉన్నాను.
మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోండి. ఒకే ఒక తిప్పుకుంటే చాలు. బరకగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను దీంతోనే ఎనుక్కుంటా ఉన్నాను. చూడండి ఎలా ఉంటే టేస్ట్గా ఉంటుంది అనేసి. అంతే ఫ్రెండ్స్, తాలింపు చేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, రెడీ బచ్చలి కూర బీరకాయ గ్రేవీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కలర్ఫుల్గా అంత టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.